మన దగ్గర ఏం కొరవ ఉందంటే అల్హమ్దులిల్లా అల్లా యొక్క వేరే మండలాలు వేరే ఊళ్ళలో చాలామంది ముందుకు వచ్చినారు, ఇంకా బాగా అభివృద్ధి అవుతా ఉన్నారు ఊళ్ళో. అంటే పెద్దల యొక్క ఉసూలు ప్రకారం వాళ్ళు అల్హమ్దులిల్లా దీని యొక్క పని చేస్తూ ఉన్నారు. పెద్దల యొక్క ఉసూలు ప్రకారం వాళ్ళ పెద్దలంటే ఇక్కడి నుంచి కడప నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ప్రపంచం అంతా అనేక మర్కజ్ అల్హమ్దులిల్లా రమ్య వ్యాలీ మసీద్ ఢిల్లీ, అక్కడ పెద్దలు ఉన్నారు, ప్రపంచానికి అమీర్ ఉన్నారు. వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో ఇన్షాల్లా మనకన్నా ఈ యొక్క దీన్ పని చేస్తే మన ఇళ్ళల్లో మన ఊళ్ళో మనలో కూడా ఇన్షాల్లా దీన్ అనేది వస్తుంది, ధర్మం అనేది వస్తుంది. అట్లే కూడా మన ఇష్టానుసారంగా మనం పని చేస్తామో చేయలేము. అది అంటే ఏ విధంగా రావాలనో, ఏ విధంగా ఊళ్ళో మార్పు రావాలనో రావడం లేదు. రావడం లేదనే దానికి కారణం ఏమంటే మనం సక్రమంగా ఆచరించలేదు. మొట్టమొదటిగా మనం ఒక ఊరు చూసుకుంటే నిమిట మండలంలో ఒక ఊరు నుంచి అన్నా ప్రతి ఒక్క నెల 3 రోజులు జమాత్ పోయేవాళ్ళు ఊరు ఉన్నారు. ఎవరన్నా ప్రతి ఒక్క నెల 3 రోజులు పోయి ఊరు ఉన్నారు. అన్ని ఊళ్ళలో పోతా ఉన్నారు. ఇప్పుడు పెద్దలు అంటా ఉన్నారు ప్రతి ఒక్క మసీదు నుంచి ఒక జమాత్ ఉంటా ఉన్నారు. ప్రతి ఒక్క మసీదు నుంచి 3 లేక 5 లేక 10 జమాతులు 3 రోజులు జమాతులు బయలుదేరారు. కానీ మండలంలో నుంచి మన యొక్క మండలంలో ఒక ఊళ్ళో నుంచి కూడా 3 రోజులు జమాతులు బయలుదేరారు. కృషి చేస్తాం, ఇన్షాల్లా సంకల్పం చేస్తామా? ఇన్షాల్లా. మన సొంతంగా తీరు రాదు, పెద్దల యొక్క అడుగు జాడలో నడిస్తే తీరు వస్తుంది. అట్లనే మసీదు వారి జమాత్ ఎంత తక్కువ ఉన్నది. ఒంటిమిట్ట మండలంలో మసీదు వారి జమాత్ ఎక్కడుంది? చెప్పండి, వేరే చెప్పండి. 5 గంటలు అంటా ఉన్నారు పెద్దలు, ఇప్పుడు 8 గంటలు అంటా ఉన్నారు. 40 రోజులు అంటా ఉన్నారు. ఇప్పుడు 40 రోజులు కాదు, 4 నెలలు ఫస్ట్ పోవాలంటా ఉన్నారు. ఇందుకోసం పోవడంత వరకు మన జీవితాలు మనకి దీనంటే అర్థం కాదు. వేరే మార్గం లేదు. మనం మనకి గ్లూకోజ్ ఎక్కిస్తాడారంటే అర్థం ఏమంటే మన నోట్లోంచి ఆహారం పోలేదని. ఆ పరిస్థితుల్లో ఉన్నాం మనం, జబ్బు పడి ఉన్నాం. శారీరకంగా కాదు, మానసికంగా మనం జబ్బు పడి ఉన్నాం. ఈ యొక్క జబ్బును దూరపరచుకోవాలంటే పెద్దల యొక్క అడుగు జాడలో ఇన్షాల్లా మన జీవితాన్ని మనం గడపాలి. పెద్దల యొక్క ఉసూలు ప్రకారం మనం నడచాలి. ఏ ఊరిలో ప్రతి ఒక్క మసీదులో మరి ఇళ్లలో పుస్తకం పడడం జరుగుతుంది. చెప్పండి, ఒకరన్నా 2:30 గంటలు ఎవరు తగిలిస్తూ ఉన్నారు, రోజుకి 8 గంటలు ఎవరు పోతా ఉన్నారు. ఏ ఊళ్ళో 2 బస్సులు జరుగుతూ ఉన్నాయి. అనవరపై కూడా కమియా మండలి కేంద్రం